ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి మాటని మనం చదువుకుంటూ ఉన్నాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఆశీర్వదించే దేవుడు. బైబిల్ గ్రంథంలో గనక ఇప్పుడు మనం చూస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు భక్తుడు గురించి ఒక అమూల్యమైనటువంటి మాటని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటయ్యాదంటే, యోబు భక్తుడిని మొదట దేవుడు ఆశీర్వదించాడు. దానికంటే రెండంతలుగా ఇప్పుడు మరలా యోబుని దేవుడు ఆశీర్వదించాడు. రెండంతల ఆశీర్వాదం. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని కలగ చేయునుగాక. మొదట ఆశీర్వదించిన దానికంటే ఇప్పుడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. నిజమేనండి. ఖచ్చితంగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. యోబు భక్తుడిని మనం చూస్తే మొదట దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత యోబు చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేశాడు. యోబు చాలా కొట్టబడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆస్తి అంతా నష్టం అయిపోయింది. బహుశ్రమల పాలైపోయాడు. టోటల్గా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో భక్తులైన వారికి ఎవరికీ రానటువంటి కష్టం, ఎవరికీ రానటువంటి శ్రమ, ఎవరికూ రానటువంటి శోధన యోబు భక్తుడికి కలిగింది. ఇంత శోధించబడిన వ్యక్తి, ఇంత శ్రమ పడిన వ్యక్తి మొదటి కంటే రెండంతలుగా ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? ముఖ్యమైనవి 2-3 విషయాలు మనం ధ్యానం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. చూడండి, ఇదే 42వ అధ్యాయం 5వ వచనాన్ని గనక మనం చూస్తే వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. యోబు భక్తుడు మొదటి కంటే ఇప్పుడు రెండంతల ఆశీర్వాదం ఎలా పొందాడు అంటే, ఆ భక్తుడు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడే యోబుని గురించి అమూల్యమైన ఈ సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఆ 1వ అధ్యాయాన్ని మనం చదువుతూ వెళ్తూ ఉంటే 10-15 వచనాలు వచ్చేలోపు మరలా దేవుడు చెప్పాడు, యోబు భక్తుడు లాంటి భక్తుడు భూమి మీద ఎవరూ లేరు అని. అంటే అంత భక్తి చేసుకున్నాడు యోబు. కానీ ఈ శ్రమలు స్టార్ట్ అయిన తర్వాత, ఈ శోధించబడటం స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 15-20 అధ్యాయాల్లో యోబు భక్తుడు తన మాటల్లో ఏమని తెలియజేస్తాడు అంటే, నేను నీతిమంతుడిని, నాలో ఏ పాపం లేదు, నేను దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాను అంటా వచ్చాడు. కానీ 42వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత 5వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా, ఒకప్పుడు వినికిడు గురించి నిన్ను గూర్చినటువంటి వార్తను నేను విన్నాను, ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక అమూల్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా.
ఒక వ్యక్తి రెండంతలుగా ఆశీర్వదించబడాలి అంటే మొదట ఆ వ్యక్తి తనను తాను చూసుకోవాలి. దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క ప్రసన్నతలో, దేవుని యొక్క సన్నిధిలో నేనేంటి అని ఏ వ్యక్తి అయితే చూసుకుంటాడో, నాలో లోపం ఉంది అని ఏ వ్యక్తి అయితే కనుగొంటాడో, నేను పాపిని అని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో, పశ్చాత్తాపడతాడో, ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రెండంతలుగా దీవిస్తాడు. చూడండి, యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు నిన్ను గురించి నేను విన్నాను, వినికిడి చేత నేను నిన్ను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను. చూడండి, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ఇప్పుడు దాకా నేను నీతిమంతుడిని అనుకున్నాను, ఇప్పుడు దాకా నేను పరిశుద్ధుడిని అనుకున్నాను, ఇప్పుడు దాకా నాలో ఏ పొరపాటు లేదనుకున్నాను. కానీ నిన్ను కన్నులారా చూసిన తర్వాత నాకు తెలుస్తుంది, నన్ను నేను చూసుకొని నన్ను నేను అసహ్యించుకుంటున్నాను, ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క వెలుగులో మనల్ని మనం చూసుకున్నప్పుడు, వాక్యం అనే నిలువుటద్దం మన ముందుకు వచ్చినప్పుడు, ఆ వెలుగులో మనల్ని మనం చూసుకున్నప్పుడు, మన ముడతలు డాగులు, మనలో ఉన్న మచ్చలు మనం కనుగొన్నప్పుడు మనం ఏంటో మనకు బాగా అర్థం అవుతుందండి. అలా అర్థమైనప్పుడు మనం ఎంత పాపులమో దేవుడు తెలియచేస్తాడు, మనం దేవునికి ఎంత అసహ్యంగా ఉన్నామో దేవుడు మనకి తెలియచేస్తాడు. అలా దేవుడు మనకు తెలియచేసినప్పుడు పశ్చాత్తాపడాలి. యోబు భక్తుడు అంటున్నాడు, నన్ను నేను చూసుకొని అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. చూడండి, ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాడు, బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాడు. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన వెలుగులో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపం ప్రతి వ్యక్తికి కలిగింది. యెషయా భక్తుడిని కూడా మీరు చూడండి, ఆయన మంచి సేవ చేశాడు, ఇశ్రాయేలీయులకి ధారాళమైన గొప్ప గొప్ప సందేశాలు అందజేశాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూసిన తర్వాత, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ తండ్రిని చూసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడిపోయి ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం దేవుణ్ణి చూసినప్పుడు కలిగింది. చూడండి, యోబు భక్తుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే తనను తాను చూసుకుంటాడో, నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపడతాడో, ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఎదట వారిని విమర్శించడం మానేసి నిన్ను నీవు చూసుకోగలిగితే, నేను పాపిని అని ప్రభువు దగ్గర నువ్వు పశ్చాత్తాపడగలిగితే, యోబు భక్తుడిని ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను కూడా రెండంతలుగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో మాటను కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనాన్ని మనం చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యోబు భక్తుడు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితులు యోబు భక్తుడు శ్రమలో ఉన్నప్పుడు చాలా శోధించారు, చాలా బాధ పెట్టారు, చాలా విమర్శించారు, యోబు భక్తుడిని చాలా తృణీకరించారు. అలాగా తక్కువ చేసినటువంటి వ్యక్తులు ఆ స్నేహితులు, వారి కోసం కూడా యోబు భక్తుడు ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, మొదట తనను తాను చూసుకున్నాడు, రెండోది తనను బాధ పెట్టిన తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. తనను దూషించిన తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఏ వ్యక్తి అయితే తనను తాను చూసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఎదట వారి కోసం ప్రార్థన చేస్తాడో, ఆ వ్యక్తికి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నిన్ను నువ్వు చూసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, యోబు భక్తుల్లాగా పశ్చాత్తాపడగలిగితే ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుతాం. రెండవదిగా, విమర్శించిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తే, దూషించిన వారి కోసం కూడా మొరపెడితే ఖచ్చితంగా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నాం. మనందరికీ కూడా యోబు లాంటి మనస్సు దేవుడు మనకిచ్చునుగాక.
మొదటిది మనల్ని మనం చూసుకోవటం, రెండోది ఎదుటి వారి కోసం, దూషించిన వారి కోసం, బాధ పెట్టిన వారి కోసం ప్రార్థన చేయటం. ఈ 2 లక్షణాలు గనక మనం ఖచ్చితంగా కలిగి ఉంటే దేవుడు ప్రతి వ్యక్తిని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. మనల్ని మనం చూసుకుందాం, విమర్శించే వారి కోసం ప్రార్థన చేద్దాం. దైవ దీవెన మీకుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానాన్ని మాకు మీరు తెలియచేసినందుకు వందనాలు. యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా మీరు అతన్ని ఆశీర్వదించారు. దానికి గల ముఖ్యమైన కారణాలు 2 విషయాలు ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. తనను తాను చూసుకోగలిగాడు, పశ్చాత్తాపడగలిగాడు, ప్రార్థన చేసుకున్నాడు. ధూళిలోను బూడిదలోను పడి ప్రార్థన చేసుకున్నాడు. అట్టి పశ్చాత్తాపం ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి కలుగునుగాక. రెండవదిగా విమర్శించి, దూషించి, బాధ పెట్టిన వారి కోసం ప్రార్థన చేశాడు. అట్టి మనసు మా అందరికీ కూడా దయచేయండి. విన్న వాక్యానుసారంగా మా జీవితాలు మారటానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల సమయం నీ మాటలను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా కూడా నీ కృపా సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ బిడ్డను అంటకుండా మీరు కాపాడండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకి వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయమని, మీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయము చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.